ఆ విలన్ ఎక్కడ పట్టారు సార్? ఆయన విల అంత హైట్ ఉంటాడు. ఆ విలను యాక్చువల్‌గా అతని పేరు అబూ సలీం అండి. సార్. అబూ సలీం అని అతను మన కేరళలో ఒక ఎస్ఐ ఓకే. ఆయన. ఆయన అసలు మాకు ముందు అసలు లిస్ట్‌లో లేడండి. హ్మ్. ఒక ఎక్కడో ఆఫ్రికాలోనో ఎక్కడో ఒక ఉండే ఆయన్ని ఎంఎస్ రాజు గారు తీసుకొచ్చారు హ్మ్. ఫస్ట్ హ్మ్. ఆ క్యారెక్టర్‌కి. హ్మ్. హైట్, గీటు మంచి పర్సనాలిటీ ఉండి, అతనికి ఆ గెటప్ వేసి చూసాం గానీ, కానీ అతనికి ఒక్క ముక్క కూడా తెలుగు రాదు. హ్మ్. హ్మ్. తెలుగు రాదు. అతను దాన్ని పట్టుకోలేకపోతున్నాడు ఏది చెప్పినా గూడా. హ్మ్. ఒకవేళ ఎవరైనా అది ఇటు ఇంగ్లీష్‌లో ఎక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసినా పట్టుకోలేకపోతున్నాడు. సార్. తర్వాత మరి అతను వెళ్ళిపోయాడు. హ్మ్. షూట్ చేయలేదు. హ్మ్. ఊరికే ముందు చూడడమే. వెళ్ళిపోయిన తర్వాత మేము షూటింగ్‌కెళ్ళిపోయాం వైజాగ్‌కి. విలన్ ఎవరు ఫిక్స్ అవ్వలేదు. సార్. అందులో కొత్త హీరో 'సిజ్జు'. హ్మ్. తను మలయాళీ యాక్చువల్‌గా. హ్మ్. హ్మ్. అప్పుడు ఒక పిక్చర్‌లో 'శరత్ కుమార్' గారి పిక్చర్‌లో పక్కన ఉన్న ఒక ఫ్రెండ్స్ క్యారెక్టర్‌లలో నలుగురు క్యారెక్టర్‌లలో ఏదో ఒక స్టూడెంట్ లీడర్‌గా చేసాడతను. సార్. తమిళ్ పిక్చర్‌లో. హ్మ్. ఇతనెవరో బాగున్నాడే అని పికప్ చేసినోడు 'సిజ్జు.' ఓకే. సరే అతను హీరోగా చేస్తున్నాడు. ఒకసారి ఏంటంటే అతని దగ్గర చిన్న ఆల్బమ్ ఉంది. ఫోటో ఆల్బమ్. ఆ 'సిజ్జు', 'అజ్జు' అని ఇద్దరు బ్రదర్స్ అనమాట. హ్మ్. వాళ్ళిద్దరు వచ్చేవాళ్ళు షూటింగ్‌కి. వాళ్ళు ఒకసారి ఆల్బమ్ చూపించారు. ఆ ఆల్బమ్‌లో తిరగేస్తుంటే ఈయనున్నాడు. ఈ బాడీ బిల్డర్ కూడా వాళ్ళ ఫోటోస్‌లో ఉన్నాడు. హ్మ్. హ్మ్.